Hi, this is Venki Mama. Paddu Papa. Day 5 వీడియోకి స్వాగతం అండి. ఈరోజు ఆదివారం సండే కావటం వల్ల చూడండి క్రౌడ్ ఎంత హెవీగా ఉందో వేలాంగిణిలో. ఎవ్రీ సండే ఇంత క్రౌడ్ ఉంటుందంట, మాకు తెలియదు. మేము ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ చూడటం అనేది సండే. అందులో ఈ సెలవులు వచ్చినాయి కదా, సెలవులు వచ్చేసరికి బాగా జనాలు ఫుల్గా వచ్చేసారు వేలాంగిణికి. ఇంకా డే 5 అనేది ఇంకా ఫైనల్ అన్నమాట. ఇంకా మేము ఈరోజు ఇంకా లోకల్లో మిగిలినటువంటి చర్చెస్ అన్నీ ఒక్క రోజులో కవర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా స్టార్ట్ అవుతాం అన్నమాట. ఇంక ఇది మన వేలాంగిణిలో ఉండే లాస్ట్ రోజు కాబట్టి ఇంకా ప్రతిదీ కవర్ చేయాలని చెప్పేసి అని ఇంకా ఉదయాన్నే రెడీ అయిపోయి ఇంకా అందరం కలిసి బయటకు వచ్చేసాము. ఫస్ట్ ఈ చర్చి ఒకటి కవర్ చేసాం. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళి వేరే చర్చికి వెళ్దాం అనే లోపు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చూడండి, వాన పడుతుంది. ఒక 1 అవర్ నాన్ స్టాప్గా వాన పడిందండి. ఇంకా వాన తగ్గిన తర్వాత ఇంకా మేము చిన్నగా మార్నింగ్ స్టార్ చర్చ్ అని చెప్పేసి కొత్తగా ఒక చర్చి కట్టారనమాట. యాక్చువల్గా దాని పునాదులు మొదలుపెట్టినప్పుడు మేము వేలాంగిణి వెళ్ళాము. దాని తర్వాత మేము వేలాంగిణి వెళ్ళటం కుదరలేదు, ఆ చర్చి చూడలేదు. ఇప్పుడు ఆ చర్చి కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ కంప్లీట్ అయిన చర్చిని చూడటానికి ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఆ చర్చి పేరు మార్నింగ్ స్టార్ చర్చ్ అనమాట. ఇప్పుడు ఆ చర్చికి వెళ్ళే రూటే ఇది. ఈ కనిపించే చర్చేనండి మార్నింగ్ స్టార్ చర్చి. దీనికి 3 ఎంట్రీస్ ఉన్నాయి. ఇటు నుంచి ఉంది, మళ్ళీ బ్యాక్ సైడ్ ఉంది, సైడ్ కూడా ఉంది. ఈ చర్చి పక్కన సైడ్ నుంచి వెళ్తే మనకి పాత చర్చికి కూడా వెళ్ళొచ్చండి. అదే హోలీ వాటర్ దొరుకుతాయి కదా, ఆ చర్చి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి సైడ్ వ్యూ ఇట్లా ఉంటుంది. చర్చిని కంప్లీట్గా తీద్దామన్నా కుదరలేదు, వానబడి ఇదంతా కూడా మొత్తం వాటర్ వచ్చి బాగా ఇబ్బందిగా అనిపించింది. అందుకని చెప్పేసి ఫుల్గా కవర్ చేయడం కుదరలేదు. ఇందాక ఒక ఎంట్రీ చూపించా కదండి, అదొక ఎంట్రీ. ఇదిగోండి ఇదొక ఎంట్రన్స్ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం చర్చి మొత్తం కవర్ చేయడం కుదిరింది. అందుకని నేను ఆ చివరి నుంచి ఈ చివరికి చర్చిని కొంచెం కవర్ చేసి చూపిస్తున్నాను. పూర్తిగా కవర్ చేయలేకపోతున్నాను. ఈ చర్చి మెయిన్ ఎంట్రన్స్ గేట్ కాడ నుంచి చూడండి, ఇట్లా లెఫ్ట్ సైడ్ అదిగోండి అక్కడ ఒక చర్చి కనిపిస్తుంది కదా, అక్కడే హోలీ వాటర్ దొరుకుతాయి అన్నమాట. చిన్నగా చర్చి దగ్గరికి వెళ్ళి ఇంకా మేము ఎప్పుడు వచ్చినా కానీ ఫైనల్లో ఈ చర్చి చూసుకుంటాం అన్నమాట. ఫైనల్లో ఇంక ఈ చర్చి చూసుకొని ఇక్కడ హోలీ వాటరు, ఆయిల్, క్యాండిల్స్ అవి తీసుకొని ఇంక ఇక్కడ నుంచి మేము రూమ్కి వచ్చి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపేర్ అయ్యి ఇంకా బయలుదేరుతాం అన్నమాట. అందుకని ఫైనల్గా ఈ చర్చి దగ్గరికి వచ్చామండి. చూడండి ఇక్కడేనండి క్యాండిల్స్, ఆయిల్స్ అవి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి అందరూ హోలీ వాటర్ కావాల్సిన ఎంటీ డబ్బాలు అవన్నీ తీసుకుంటారు. ఆల్రెడీ మా అక్కయ్య మా నాన్న ఇద్దరు అక్కడే ఉన్నారు, అవి తీసుకురావడానికి వెళ్ళారు. మా అక్కయ్య క్యాండిల్స్ అని ఆయిల్ డబ్బాలు తీసుకొని వస్తుందండి. ఇంకా మనం చర్చిలోకి వెళ్ళి ఇంకా ప్రేయర్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి హోలీ వాటర్ తీసుకొని ఇంకా చిన్నగా బయలుదేరదాం అని చెప్పేసి అని చర్చి దగ్గరికి వెళ్తున్నాము. ఇంక ఈ చర్చి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీస్తున్నాను కొన్ని ప్లేసెస్. ఇదిగోండి ఇదే హోలీ వాటర్ దొరికే బావి అన్నమాట. యాక్చువల్గా ఇది ఓపెన్లో ఉండేది, పైన ఒక మెష్ లాగా ఉండేది. ఆ మెష్లో చూస్తే మనకు వాటర్ కనిపించాయి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అందులో కాయిన్స్ అని, డబ్బులని కొన్ని వేసి ఆ వాటర్ని పాడు చేస్తున్నారు. అందుకని చెప్పేసి దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. ఇదివరకు మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు అది ఓపెన్లో ఉండేది, క్లియర్గా వాటర్ కనిపించాయి అనమాట. ఇప్పుడు అసలు కనిపించట్లేదు. ఇదిగోండి ఇదే హోలీ వాటర్ ఇచ్చే కౌంటర్లు. అది వాళ్ళందరూ తీసుకొచ్చుకున్న డబ్బాల్లోనే హోలీ వాటర్ పోసిస్తారు. మనం వాటర్ బాటిల్స్లో కూడా పోపించుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ దొరికే డబ్బాల్లోనైనా మనం హోలీ వాటర్ తెచ్చుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం, వాళ్ళు ఏ డబ్బాలో అయినా సరే మనకు వాటర్ పోసిస్తారు. ఇంకా అవి తీసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా, ఏమన్నా కనీసం కాఫీ అన్నా తాగుదామని చెప్పేసి అని చిన్నగా కాఫీ షాప్కి వచ్చాము. ఇంకా కాఫీ షాప్కి రాగానే ఇంకా అక్కడ చాక్లెట్స్ అవి కనిపించేసరికి ఇంకా మా పండు పాపకి చాక్లెట్స్ గుర్తొచ్చినాయి. ఇంకా ఉదయాన్నే చాక్లెట్ కొనుక్కొని తింటుంది. ఇంకా మేము ఒక మంచి కాఫీ తాగి ఇంకా అక్కడ నుంచి లేచి చిన్నగా మళ్ళీ మార్నింగ్ స్టార్ చర్చి దగ్గరికి బయలుదేరాము. ఆ మార్నింగ్ స్టార్ చర్చి చూద్దామని. యాక్చువల్గా ఈ కనిపిస్తున్నది మాత్రం ఆడియో రికార్డింగ్ చర్చ్ అన్నమాట. అక్కడ సాంగ్స్ రికార్డ్ చేస్తారంట. మేము వెళ్ళాము, అడిగితే సాంగ్స్ రికార్డ్ చేస్తారని చెప్పారు. సరే అని ఇంక అక్కడ నుంచి మార్నింగ్ స్టార్ చర్చికి వచ్చి ఆ చర్చి లోపలికి వెళ్ళి చూసాం. అసలు చాలా ప్రశాంతంగా ఉందండి చర్చి లోపలంతా. అసలు ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలన్నా కానీ నో ప్రాబ్లం. అస్సలు
లోపల వాతావరణం ఎంత పీస్గా ఉందంటే, చర్చి అంటే ఇలా ఉండాలి అని అనిపించేలాగా ఉందండి చర్చి. ఇప్పటివరకు నేను ఎన్నో చర్చెస్ చూశాను, వాటన్నిటిలో కల్లా నాకు ఈ చర్చి బాగా నచ్చింది. కానీ చర్చి మాత్రం సూపర్గా కట్టారండి. దాని గురించి ఒక మాటలో నేను చెప్పలేకపోతున్నాను, దాని గురించి నేను వివరించలేకపోతున్నాను. ఆ చర్చి గురించి తప్పకుండా ఈ చర్చిని మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలండి. అసలు ఈ చర్చిని మాత్రం మిస్ అవ్వద్దు. వేలాంగిని వెళ్ళిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ చర్చిని మాత్రం చూసిరండి. ఈ చర్చి చూడకుండా మాత్రం రావద్దు. ఇంకా అక్కడ ప్రేయర్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి చిన్నగా మళ్ళీ చర్చిలోంచి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా చర్చి దగ్గర కొన్ని ఫొటోస్ దిగి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ బీచ్కి మళ్ళీ బయలుదేరాము. అయితే బీచ్కి వెళ్ళేటప్పుడు నా నుండి నేను గుండు చేయించుకుంటా అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళి ఇంకా నాన్న గుండు చేయించుకొని ఇంకా అక్కడి నుంచి బీచ్కి వెళ్ళామండి. క్రౌడ్ మాత్రం ఇంకా పెరిగిపోయారండి, నిన్నటి మీద ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.